సాగేవు నీవి పువ్వుని. అక్కయ్యని నేనే దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. నీకెందుకమ్మా శ్రమ? మంచి భర్తతో బ్రతికేటప్పుడు ఓర్పుండాలి. ఇలాంటి వాడితో బ్రతకాల్సి వచ్చినప్పుడు ఓర్పు కాదమ్మా, తిరుగుబాటుతనం కావాలి. నీ ఊహలు నీలోనే ఉంచుకోవాలి. అవతల వ్యక్తి అభిప్రాయాలు ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఇలా బరి తెగించి బావకి రెండో భారీగా ఉంటానని మమ్మల్ని అడగటం చాలా అసహ్యంగా ఉంది. నాకు ఈ జీవితంలో మిగిలిపోయింది ఒకే ఒక ఆశ. నువ్వు నా కొడుకు హాయిగా బతకాలమ్మా. వాడి ప్రేమ సంగతి నాకు వదిలేయమ్మా. వాడు హాయిగా నీతో సంసారం చేసే పూచి నాది. ఆయనకిష్టం లేకుండా మీరేం చేయగలరు అంకుల్? వాడు ఏది కావాలనుకుంటున్నాడో అది లేకుండా చేయగలను. వాడు ఏదొద్దనుకుంటున్నాడో అది కావాలనుకునేలా చేయగలను. ఆ శక్తి నాకుందమ్మా. అదెలా చేయగలరు అంకుల్? అవునమ్మా, వాడు ఆ మానసం చేసుకోవాలనుకున్నాడు. అదో లేబర్ జాతి మనిషి. దాన్ని మాత్రం చేసుకుంటే నేను ప్రాణాలతో ఉంటానా? అంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయించింది మీరేనా మావయ్య? అయ్యోయ్యో, ఎంత పెద్ద అభాండమమ్మా. నువ్వు మా వాళ్ళలాగా ఆలోచించావు. మరెవరు కిడ్నాప్ చేసుంటారు మావయ్య? వాడేనమ్మా, వాడే. వాడి పేరు గోవిందు. ఆ మానస తండ్రి ఇవన్నీ చేయించాడు. ఇంటికి గొప్పలుడు రాబోతుంటే అతనెందుకు కిడ్నాప్ చేస్తాడు? అదేనమ్మా వాడి తెలివి. ఆడు కిడ్నాప్ చేస్తే ఆ నేరం నా మీదకి వస్తుందే. దాంతో నన్ను జైల్లో పారేస్తే వాడు నా కొడుకుని నా ఆస్తిని కాజేయొచ్చు అనుకున్నాడు. కానీ భగవంతుడు అక్కడ ఉన్నాడు కదమ్మా, నాకే సాయం చేశాడు. అలాగా అంకుల్? మరి ఆ మానస చనిపోయిన సంగతి పాపం వాళ్ళింట్లో తెలుసా? తెలిసిన వాళ్ళు పట్టించుకోరమ్మా. ఎందుకంటే వాళ్ళ పాచిక పారలేదు, అందుకే వదిలేస్తుంటారు. మానస నిజంగానే చనిపోయి ఉంటుందా అంకుల్? నిజంగాని కాకపోతే పేపర్లు అలాగొస్తుందమ్మా. చచ్చిపోయి ఉంటదే. ఏమో, ఒకవేళ బ్రతికే ఉంటుందేమోనని అనుమానంగా ఉంది. చిచ్చి చిచ్చి చి అలాంటి అనుమానాలు పెట్టుకోకమ్మా. అది ఎప్పుడో చచ్చిపోయింది. ఇదిగో చూడమ్మా, ఇంకేం ఆలోచించొద్దు. నీకు గోకుల పెళ్లికి వచ్చే శుక్రవారం ముహూర్తం పెట్టించేస్తాను. వచ్చే శుక్రవారమా? పద్నాలుగో తారీఖు మా అన్నయ్య చనిపోయిన రోజు అంకుల్. ఈ నెల 14వ తారీఖుకి మీ అన్నీ చచ్చిపోయి సంవత్సరం అవుతుందమ్మా. అవునంకుల్. అయ్యో పాపం, అప్పుడే బాబు చచ్చిపోయి సంవత్సరం అయిపోయిందా? ఒక్క గంటగా నేను ముందుగా వచ్చుంటే బాబుని కాపాడేవాడిని. నా కర్మ, ఆ రోజు నా కారు చెడిపోయి ఆగిపోయానమ్మా. బాబు అన్యాయంగా నదిలో దూకి చచ్చిపోయాడు. అక్కడికి నేను వచ్చేదాకా స్నానానికి వెళ్ళొద్దురా బాబు అంటే వినలేదమ్మా, వినలేదు. ఈరోజు బాబుంటే ఎంత బాగుండేది. ఏం చేస్తావు అంకుల్? నాన్నగారైతే ఎలా తట్టుకొని బతుకుతున్నారో నాకే అర్థం కావట్లేదు. అవునమ్మా, ఆయన బాధ నేను అర్థం చేసుకోగలను. అన్నయ్య పోయిన రోజున నీ పెళ్ళొద్దమ్మా. మరో మంచి రోజున ముహూర్తం వెతుకుదాం. అలాగే కానీ తొందరలో ముహూర్తాలు వద్దు మావయ్య. మళ్ళీ ఏంటమ్మా? ఏమీ లేదు, నాన్నగారు ఇక్కడికి వస్తానన్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ పరిస్థితి చెప్పాక పెళ్లి ఫిక్స్ చేస్తే మంచిదనిపిస్తోంది. ఆ, నాన్నగారికి ఈ విషయం చెప్పకమ్మా. నువ్వు గోకుల్ని ప్రేమించావు, వాడికి నీ మీద అభిమానం ఉంది. ఆ రెండు చాలు. నాన్నగారు వస్తే నువ్వు కోటీశ్వరరాలు అని వాడికి తెలిసిపోతుంది. వాడు మళ్ళీ పేచి పడతాడు. రేపైనా తెలుస్తుందిగా మావయ్య. ఆ తర్వాత తెలిస్తే ఏంటట, పెళ్ళయ్యాక అన్నీ సర్దుకుపోతాయి. ఇంత కథ నడిపినోడిని ఆ కాస్త కథ నడపలేను. మీరిద్దరూ చిలకా గోరింకల్లాగా హాయిగా నవ్వుతూ ఉంటే చూసి కన్ను ముయ్యాలని ఉందమ్మా. అయ్యో, మిమ్మల్ని అంత దూరం చేసుకుంటానా మావయ్య? మిమ్మల్ని ఒక చోట కదలకుండా కూర్చోపెట్టి జాగ్రత్తగా జీవితాంతం నేను చూసుకుంటాను. అదే నా భాగ్యం అనుకుంటాను. నా తల్లే, అది చాలమ్మా. చల్లటి మాట చెప్పావు. నాన్నగారితో మాట్లాడి అప్పుడే రావద్దంటాను, సరేనా? సరే మావయ్య.
నేనేమన్నా తొందరపడి మాట్లాడానా? అదే ఏం తొడకలేదు. నేనా బయటపడేది? మానస యావరేజ్. అదేమిటి రాజును చంపబోయి ఆపావు? రాజు కదత్తయ్య, చంపబుద్ధి కాలేదు. మరి నీ గేమ్ చనిపోతుందిగా. పర్వాలేదత్తయ్య. యురేవ్! అదేమిట్రా అలా అరిచావు? అమ్మా అమ్మా, పుట్టబోయే బాబుకి పేరు పెట్టేశానమ్మా. ఏమని? సూర్యవనా? కాదు, ఆకర్ష్. ఆకర్ష? పాప పేరు ఆకర్ష్. మన థీమ్ పార్క్ పేరు కూడా ఆకర్షే. థీమ్ పార్క్ కి అమ్మా నాన్న పేరు పెడతానన్నారుగా. అదేనవి మన తెలివితేటలు. ఆ అంటే ఆదిత్య, కా అంటే కవిత. ఆ రెండు పేర్లకి ఇర్ష్ చేరగానే అమ్మాయి పేరైపోయింది. పేరు చాలా బాగుందండి. మరి మా అబ్బాయి అంటే ఏమనుకున్నావు? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. అరే డాక్టర్, నువ్వా? సారీరా, మా అమ్మాయి పేరు పెట్టే ఆలోచనలో నీ సంగతే మర్చిపోయాను. వస్తున్నాను రా, వెంటనే బయలుదేరి వస్తున్నాను. అబ్బా, శ్రీమతితోనే వస్తున్నాను రా బాబు, పెట్టేయ్. ఓకే. తరగని, మనం ఇప్పుడు డాక్టర్ సెందమిళన్ ఇంటికి వెళ్తున్నాం. అవునరా, లండన్ నుంచి వచ్చారంటున్నావు. ఇంటికి భోజనానికి పిలవలేదంటా? అమ్మా, వాడిని పిలవాల్సిన అవసరం లేదమ్మా. వాడు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తాడు. ఎవరండి ఆ డాక్టర్? వాడు చిత్రమైన జీవి. లండన్లో నా రూమ్మేట్. గొప్ప సర్జన్. చూస్తావుగా, వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. తరంగిణి, ఆ అబ్బాయి చాలా గొప్ప డాక్టర్. వెళ్ళిరండమ్మా. వెళ్ళమ్మా. అమ్మా, మేము వెళ్ళొస్తాం. సరేరా. ఏంటే, నేను తృప్తిగా తింటున్నాను అని చూస్తున్నావా? తృప్తిగా తినాలనే కదండి ఏ మనిషైనా ఆశపడతాడు. ప్రవచనాలు చెప్పకు. నేను ఏ దిక్కు లేక తింటున్నాను. ఏ దిక్కు లేని వాళ్లను అనాథ అంటారు. మీరు అనాథ కాదండి, మీకు నేనున్నాను. అబ్బా, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? మీకలా అనిపిస్తే సంతోషమే. చూడు, తప్పనిసరి పరిస్థితిలో నీకు తాళి కట్టాను. నాకు తాళి, భార్య, పిల్లలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంటే పరమ అసహ్యం. పాలు బజార్లో దొరుకుతుంటే ఆవును కొనుక్కొని దానికి సేవలు చేసి దాని పోషణ చేయటం శుద్ధ వేస్ట్ అని నమ్మేవాడిని. నన్ను బ్లాక్మెయిల్ చేసి నిన్ను నాకు అంటకట్టిద్దా మానస్. చాలాసార్లు చెప్పారు ఈ మాట. మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. నీ మీద, ఆ మానస మీద నా కసి తీరే వరకు చెప్తూనే ఉంటాను. నువ్వు చచ్చినట్టు వినాలి, భయంతో క్షణం క్షణం కృంగిపోవాలి. మాట మారుస్తున్నారు. నేనా మాట మార్చేనా? అవును, ఇది వరకు నాకై నేనే
ఈ బాధలు తట్టుకోలేక పారిపోయేలా చేస్తానని చెప్పారు. ఇప్పుడు క్షణక్షణం నేను కృంగి కృషించిపోవాలంటున్నారు. మరి మాట మార్చలేదా? అఫ్ కోర్స్, నువ్వలా అనుకోవటంలో తప్పులేదు. ముందు కృషించిపోతావు, ఆ తర్వాత నీకై నువ్వే నన్ను విడిచి పారిపోతావు. అండర్స్టాండ్? పోనీలేండి, మాట మార్చకుండా అలాగే ఉండండి. ఏమిటి ఏమిటి నీ మొండి ధైర్యం? నా బాధ తట్టుకోగలనన్నా? ఈ దేశంలో 150 మంది భార్యలు ఇలాంటి బాధలు పడుతూనే ఉన్నారండి. ఎవరూ భయపడి పారిపోవటం లేదు. ఎస్, ఎందుకు ఇలా బానిసలుగా బ్రతుకుతున్నారో తెలుసా? చెప్పండి. బయటికెళ్ళి బతకలేక. ఆ 50 మందిలో కనీసం 20 మంది ఇప్పుడు బయటే బ్రతుకుతున్నారండి. నువ్వు ఆ 20 మందిలో ఒకదానిలా బయటికి పోయి బ్రతకచ్చుగా? వెళ్ళనండి, వెళ్ళను. వణకం, వెల్కమ్ వెల్కమ్. రేయ్, వెల్కమ్ టు ఇండియా అని నేననాలరా ఫోల్. తరగడి, వీడే లండన్లో నా రూమ్మేట్, పేరు డాక్టర్ సెందమిళ. వణకం నమస్కారం. నల్వరవు. పేర్లోనే తమిళం కలుపుకున్నారు. సరే, మాటలు కూడా తమిళంలో మాట్లాడితే మేము అర్థం చేసుకోలేమండి. నేను తెలుగులో మాట్లాడతానండి. చిన్న సర్ప్రైజ్ చేద్దామని అలా మాట్లాడాను. కూర్చోండి కూర్చోండి. Sit down. రేయ్, నీకెంత టేస్ట్ ఉందని నాకు ఎంతవరకు తెలియదురా. ఏంట్రా నా టేస్ట్ అంతగా మెచ్చుకుంటున్నావు? మెచ్చుకోక ఇంత మంచి సౌత్ ఇండియన్ బ్యూటీని భారీగా సెలెక్ట్ చేసావంటే నీ టేస్ట్ని నేనే తక్కువగా అంచనా వేశాను. నీ అంచనా ఏం తప్పు కాదు. ఈ సెలక్షన్ మా నాన్నగారిది. సే లైక్ దట్. వెల్, ఈ బ్రహ్మచారి కొంపలో అన్ని ఫ్రిడ్జ్లో ఫుడ్సే ఉంటాయి. ఏం కావాలో చెప్పండి, వేడి చేసి తీసుకొస్తాను. ఏం అక్కర్లేదు కానీ ఇండియాలోనే ఉండిపోతావా, మళ్ళీ ఏ దేశానికైనా ఎగిరిపోతావా? రే, ఒక్కచోట ఉండటం మన జాతకానికి సరిపడదురా. ఈ సిటీలో ఓ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వచ్చాను. 3 ఉన్నంత వరకు ఉంటాను. 3 డిస్టర్బ్ అయితే మరో దేశానికి చెక్కేస్తాను. మీరేమీ అనుకోనంటే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నో రిజర్వేషన్, యూఆర్ అట్ లిబర్టీ. అడగండి ప్లీజ్. ఈ దేశంలో పుట్టిన మీరు మరెన్నో దేశాల్లో గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకున్నారని మా వారు ఎన్నోసార్లు చెప్పారు. మీ సేవలు మన దేశానికి ఉపయోగించొచ్చు కదా? చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఇదే మేడం. దేశం, రాష్ట్రం, భాష అని అందరూ మాతృభూమి మీద గొప్ప ఉపన్యాసాలిస్తారు. కానీ పేదోళ్లకు సాయం చేయమంటే మాత్రం మొహం ముడుచుకుంటారు. నాకు మాత్రం విశ్వమానవులంతా ఒక్కటే అన్న ఫీలింగ్. చేతనైతే సాయం చేయటం నా కర్తవ్యం అనుకుంటాను. అందుకే గ్లోబ్ మీద గీతలు నాకు కనపడవు. ఐ రైట్? అవును తరంగిణి, వీడు నెలకి లక్షలు సంపాదిస్తాడు. ఖర్చులకు తప్ప మిగతావన్నీ డొనేట్ చేస్తూ ఉంటాడు. రే, పొగడుకురా, చెడిపోతాను. కనీసం కాఫీ తాగండిరా. నేను చేసి తీసుకొస్తాను. నేను చేతులు కాల్చుకుంటేనే ఆనందంగా ఉంటుంది. 1 minute. ఏమండి, చాలా చిత్రమైన మనుషులా ఉన్నారే. ఫ్యామిలీ ఎక్కడుంటారు? వీడికా పెళ్లి చేసుకుంటేగా ఫ్యామిలీ ఉండటానికి. పెళ్లి చేసుకోలేదా? అవును, బ్రహ్మచారిగాడు. చాలాసార్లు అడిగాను పెళ్ళెందుకు చేసుకోవరా అంటే ఐ డోంట్ వాంట్ బర్డన్ అంటాడు. ఏదో ఒక కారణం లేకుండా పెళ్లి మీద విరక్తి కలగదండి. తరంగిణి, వాడి ఇష్టాలకు కారణాలు అక్కర్లేదు. వాడొక స్పెషల్ మ్యాన్ అంతే. వచ్చేసాను. మంచినీళ్ళు తాగి కాఫీ తీసుకోండి. మరి మీకు? నేను కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఏమీ తాగను. చాలా మంచి అలవాటండి. హలో, అలా సర్టిఫికేట్ ఇచ్చేయకు. వాడు బ్రాందీ, విస్కీ తప్ప ఇలాంటివేవీ తాగడు. ఈజ్ రైట్. భువనం ఒక పాంధశాల అన్నాడు ఉమర్ ఖయ్యం. ఈ ప్రపంచమే ఒక సత్రం లాంటిది. ఎన్నాళ్ళుంటామో ఎప్పుడు పోతామో తెలియని ఈ సత్రంలో అందుబాటులో ఉన్న ఆనందాలను అనుభవించాలి. అనుకోకుండా బాల్చి తన్నేయాలి. అదే నా పాలసీ. రేయ్, తరంగిణి కూడా అడిగింది పెళ్ళెందుకు చేసుకోవరా? మా ఫాదర్ మీ ఫాదర్ లాగా తరంగిణి లాంటి మంచి అమ్మాయిని చూపిస్తే చేసుకునేవాణ్ణి. బట్ ఆయన పెద్ద పెద్ద పోస్ట్ ఫ్యామిలీ లేడీస్ని చూపించారు.
వాళ్ళని చూసి చూసి నాకు పెళ్లి మీద విరక్తి పుట్టింది. కావాలని మీరు అబద్ధం చెప్తున్నారు. నేనా? అవునండి, మీరు కోరుకునే అమ్మాయి ఈ భూప్రపంచంలో లేదన్నట్టు మాట్లాడతారే. యు ఆర్ కరెక్ట్. భూమి మీద లేక కాదు, ఉన్నారు. కానీ పైన ఒక విలన్ ఉన్నాడు కదా, వాడే కుదరనివ్వట్లేదు. విలనా? ఎవరు? దేవుడు పంతం పట్టి నేను చేసుకోవాలనుకున్న పిల్లతో నా పెళ్లి చెడగొట్టాడు. నాట్ వన్స్, 3 సార్లు అలాగే దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో పెళ్లి మీద మనసు చచ్చిపోయి ఇప్పుడేం చేస్తావని ఆ దేవుడికే నేను దెబ్బ కొట్టాను. జస్ట్ ఎ మినిట్. ఎస్, డాక్టర్ సెందమల్ హియర్. ఐ సీ. పేషెంట్ స్పృహలోకి వచ్చాడా? ఓకే, వెంటనే బ్లడ్ ఎక్కించండి. రెడీ చేయండి, వస్తున్నాను. వాట్? బ్లడ్ స్టాక్ లేదా? ఏ గ్రూప్ బ్లడ్? ఓ నెగటివా? ఎందుకు స్టాక్ పెట్టుకోలేదు? అఫ్కోర్స్ ఇట్స్ వెరీ రేర్ బ్లడ్. వాట్స్ దట్? ఇప్పుడు ట్రై చేస్తే ఎలాగండి? 1 అవర్లో పేషెంట్కి ఎక్కించాలి, లేదంటే పేషెంట్ చాలా కష్టం. అరేంజ్ ఇమిడియట్లీ. రేయ్, నాది ఓ నెగిటివ్ బ్లడ్ రా, నేను డొనేట్ చేస్తాను. చాలా కావాల్సి వస్తుందిరా. వీలైనంత తీసుకోరా. ఈ మధ్య నీ బ్లడ్ టెస్ట్ చేయించావా? ఆ అవసరం రాలేదు, బట్ ఐఎమ్ ఆల్ రైట్. నో, బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ ఇంకొకరికి బ్లడ్ ఇవ్వకూడదు. ముందు నీ బ్లడ్ టెస్ట్ చేద్దాం, పద. వద్దండి, మీరు బ్లడ్ ఇవ్వద్దు. డోంట్ వరీ తరంగిణి, అప్పుడప్పుడు బ్లడ్ డొనేట్ చేస్తే చేసిన వాళ్ళకి మంచిది తెలుసా? అవునండి, ఇవ్వనివ్వండి. ఏంటో నాకు భయంగా ఉందండి. నేనున్నానుగా, పనిలో పని. వీడి బ్లడ్, బాడీ చెకప్ అన్నీ ఒకేసారి చేస్తాను. వద్దండి. రేయ్, నీ భార్యకు నువ్వంటే చాలా ప్రాణం రా, ఊరికే కంగారు పడిపోతుంది. అవునరా. దెన్ లెట్స్ గో. ఏమండి? తరంగిణి, 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 రేయ్ ఏమైందిరా? రేయ్, నువ్వు ఇలా రా, ఇలా రా. అరే, డోంట్ వరీ రా, షీఈస్ క్యారింగ్. అవునరా, 3 నెల. కూర్చో. నథింగ్ టు వరీ. ఆడవాళ్ళు నెల తప్పితే ఇలాగే అప్పుడప్పుడు స్పృహ తప్పుతారు. తరంగిణి గారు, యూ నీడ్ రెస్ట్. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అర్జున్, మీ ఆవిడ ఇవాళంతా రెస్ట్ తీసుకునేలా చూడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ది బెస్ట్. అలాగేరా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి. తాత, నాన్నగారు ఎలా ఉన్నారు? మీ గురించే బెంగగా ఉన్నారమ్మా. తెలుసు తాత, కానీ నేను తలపెట్టిన ఈ పని పూర్తి చేయిందే నేను రాను. నిజమేనమ్మా, ఇప్పటికే మనకున్న ఆధారాలతో ధర్మారెడ్డికి శిక్ష పడేలా చేయొచ్చు. నా మాట విని. తాత, వాణ్ణి జైల్లో పెట్టినంత మాత్రాన్న మనకి జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందా? అమ్మా, అవును తాత, వాడు చేసిన ఘోరం ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతోంది. ఒక్కసారి అన్నయ్య చనిపోయినప్పుడు, నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆ సంఘటన గుర్తు తెచ్చుకో. బాధపడద్దు అయ్యగారు, పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? విడిచిపెట్టి అయ్యారు ఊరుకోండి అయ్యారు. అయ్యగారు, అయ్యగారు, ఎమ్మెల్యే గారు ఊరేసుకోబోతుంటే కాపాడు తీసుకొచ్చాం. అయ్యో, ధర్మారెడ్డి, ధర్మారెడ్డి, ధర్మారెడ్డి,
అయ్యా బాబు నన్ను ఎందుకు బతికించారు బాబు? నేను చచ్చిపోతాను బాబు, నేను చచ్చిపోతాను. నా వల్లే చచ్చిపోయాను. ఊరుకో ధర్మారెడ్డి. ధర్మారెడ్డి, ఇందులో నీ తప్పే ఉందయ్యా. ఉంది బాబు, ఉంది. బాబు రాక వైజాగ్ వచ్చాడు. సముద్ర స్నానానికి వెళ్తానని గొడవ చేశాడు. నేను వస్తానన్నాను బాబు. ఏవో సమస్యలతో నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను బాబు కూడా ఉంటే వాడిని సముద్రం పాలు చేసేవాడిని కాదు బాబు. అయ్యో అయ్యా అయ్యా ఆగండి అయ్యా. ధర్మారెడ్డి, 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 ఊరుకో. అయ్యో బాబు.